ఇటీవల సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్రాంత కెప్టెన్ ఇంట్లో జరిగిన దోపిడీ కేసు పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుండి 10 లక్షల విలువైన 73 గ్రాముల బంగారం, 23 గ్రాముల వెండి ఆభరణాలు, రోలెక్స్ గడియారంతో సహా 43,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గన్రాక్ ఎన్క్లేవ్లోని మాజీ కెప్టెన్ ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన రాజ్ బహదూర్ షాహీ, రేఖాదేవి దంపతులు మరికొంతమందితో కలిసి గత నెల 15వ తేదీ రాత్రి మాజీ కెప్టెన్ను తన ఇంట్లోనే తాళాలతో బంధించి ఇల్లు దోపిడీ చేసి పారిపోయారు. ఘటనా స్థలానికి చేసుకుని సిపి ఆదేశాల మేరకు నార్త్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 6 దళాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లుగా డీసీపీ పేర్కొన్నారు. ఇంట్లో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పనిలో చేరిన నేపాల్కు చెందిన రాజ్ బహదూర్ షాహీ, రేఖాదేవి దంపతులు నిజమైన దంపతులు కారని తమకు తామే దంపతులుగా పరిచయం చేసుకున్నారని తెలిపారు. ఈ నకిలీ దంపతులతో పాటు మరో 11 మందితో కలిసి ఇంట్లో పనులు చేసి ముందే దోపిడీకి గచ్చిబౌలిలో సమావేశమై ప్రణాళిక రచించినట్లుగా విచారణలో తేలిందన్నారు. ఇక్కడ మన ఒక అవుట్ ఆఫ్ 5 యాక్యూజ్ ఒక యాక్యూజ్ ఇక్కడ నార్సింగి ఏరియాలో పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఇది యాక్యూజ్ దొరికింది. వీఆర్ సస్పెక్టింగ్ రిమైనింగ్ యాక్యూజ్ అది బయటకి పారిపోయారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో భాగంగా ఎన్ని సీసీ కెమెరాలు మీరు చూసారు? రెగ్యులర్ గా మన సీసీటీవీ కెమెరా, ఇంతకి ముందు కూడా సీసీటీవీ కెమెరా, తర్వాత వాళ్ళ ట్రేస్ అవుట్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్ డేటా, సబ్సిక్వెంట్ గా అదర్ టెక్నికల్ డేటా కూడా కలెక్ట్ చేశారు. ప్లాన్ చేశారు అది రాజేందర్ సాయి, మహేందర్ సాయి అందరు కలిసి ప్లాన్ చేశారు. బట్ మెయిన్ రోల్ అది రాజేందర్ సాయి, మహేందర్ సాయి. పనిలో చేసిన తర్వాత ఎన్ని రోజులు ప్లాన్ చేశారు? 21 అక్టోబర్ నుంచి పని స్టార్ట్ చేశారు.